సరే, అలాగే లాస్ట్‌గా ఏపీలో కాంగ్రెస్ తరపున షర్మిల గారి పేరు వినిపించడం వెనుక అసలు ఏంటి మర్మం ఏంటి? ఇక్కడ పోటీ చేయలేదు ఆవిడ కాంగ్రెస్ తరపున. అక్కడ రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమిస్తారని వార్తలొస్తున్నాయి. ఇది నిజమే అంటారా? అది నిన్న అక్కడ అంటే మేము తెలంగాణకే పరిమితమై ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ యొక్క వ్యవహారాలపైన గౌరవ జాతీయ అధ్యక్షులు ఖర్గే గారి నాయకత్వాన, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన నిన్న సమావేశమయ్యడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఆంధ్రప్రదేశ్లో ఒక నూతన ఉత్సాహం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కనబడతా ఉంది. రాష్ట్ర ఏర్పాటు జరిగినాక రాజకీయంగా నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ. రాజకీయ లబ్ధి కొరకు కాకుండా రాష్ట్ర ఏర్పాటు, రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కొరకే చేసింది సోనియా గాంధీ గారి యొక్క ప్రభుత్వం, అప్పుడు యూపీఏ మన్మోహన్ సింగ్ గారి యొక్క ప్రభుత్వం. రాష్ట్ర ఏర్పాటు జరిగినాక నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కొందరు ఆంధ్ర ప్రాంత ముఖ్య నాయకులతో మాట్లాడుతూ ఉండే, రాష్ట్ర విభజన కాకముందు ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉండే, 2 తెలుగు రాష్ట్రాల యొక్క ఆర్థిక వనరులు ఎన్ని, ఈ 10 సంవత్సరాల కాలంలో ఇరు రాష్ట్రాల యొక్క బడ్జెట్ ఎన్ని లక్షల కోట్లకు పెరిగిందనేది ప్రజలు గమనించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గతంలో కక్షతోటి లేక కోపంతోటో కాంగ్రెస్ పార్టీని ఓడించినారు. ఇవాళ 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, 5 ఏళ్ళు జగన్ గారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనిచేసిన తీరును గమనిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇంకెంతో అభివృద్ధి జరిగేదని ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. అక్కడ పార్టీ సమాయత్తం చేయడానికి కొరకు సోదరి షర్మిల గారు సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని గతంలో కలవడం జరిగింది. వారు పార్టీలో చేరుతుండడానికి సన్నద్ధమైనారు. వారు నన్ను కూడా సంప్రదించడం జరిగింది. నేను ప్రత్యక్షంగా వారి గురించి రాహుల్ గాంధీ గారితో మాట్లాడాను. వాళ్ళు తెలంగాణలో రావాలనుకున్నారు. తెలంగాణ కొన్ని ఇబ్బందులు రాష్ట్ర విభజన జరిగినాకని చెప్పి వివరించడం జరిగింది. వారు అర్థం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికినందుకు వారికి కృతజ్ఞతలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకొని అతని ఎదుగుదలకు కారణమైన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి కొరకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారికి వ్యక్తిగతంగా వ్యతిరేకమైన కేసీఆర్ లాంటి వాళ్ళతోటి చేతులు కలిపి బీజేపీతో చేతులు కలుపుతూ ఉన్నాడు. అందుకే కాంగ్రెస్ పార్టీ తిరిగి ఆంధ్రప్రదేశ్ అధికారానికి వచ్చినప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రంగా ఎదుగుదలకి, మరొకసారి అన్నపూర్ణ రాష్ట్రంగా పేరున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి కొరకు నోచుకోబడుతుంది. ఆ ప్రయత్నంలోనే కాంగ్రెస్ పార్టీ ఉంది. నిన్న అధినాయకత్వం దీనిపైన చర్చ జరిగింది. దాంట్లో ఎలాంటి మార్పులు తీసుకోవాలో ఆ రాష్ట్ర నాయకత్వం అగ్రనాయకులతో మాట్లాడి కాంగ్రెస్ అధినాయకత్వం తీసుకుంటారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ వెనకాల టీడీపీ హస్తం ఉందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే చంద్రబాబు గారిపై మీ ఒపీనియన్ ఏంటి సీనియర్ నాయకుడిగా? కాంగ్రెస్ పార్టీ గెలుపుకు తెలంగాణ ప్రజల హస్తం ఉన్నది. తెలంగాణలో నివసిస్తున్న ప్రతి ప్రజల యొక్క హస్తం ఉన్నది, నేస్తం ఉన్నది, అభివృద్ధి ఉన్నది, కృషి ఉన్నది, వాళ్ళ యొక్క సహకారం ఉన్నది, సాన్నిహిత్యం ఉన్నది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన నేను గతంలో చెప్పడం జరిగింది. వారి అరెస్ట్ వెనకాల రాజకీయ కోణంలో కేసీఆర్, మోదీ గారు కలిసి అతన్ని అరెస్ట్ చేసినారు. అతను ముఖ్యమంత్రికి తీసుకున్న నిర్ణయాల్లో ఒక న్యాయవాదిగా చెప్పగలుగుతాను, ఎలాంటి తప్పులు జరగలేదు. దాంట్లో శిక్ష కరగలే అవకాశమే లేదు. అతను జైల్లో బంధించి చేసింది రాజకీయ కుట్రతో చేసినారు. చంద్రబాబు నాయుడు గారు గతంలోనే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీతో కలిపి 18 పోటీ చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారిని వారు ప్రత్యక్షంగా జాతీయ నాయకుడిగా కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా చెప్పారు, కాంగ్రెస్ పార్టీ పాన్ ఇండియా పార్టీ, దీనికి అన్ని వర్గాల అన్ని రాష్ట్రాల మద్దతు ఉంటుందని చెప్పడం జరిగింది. వారు ఐఎన్డిఏ కూటమిలో చేరాలని చెప్పి కూడా ఐఎన్డిఏ పార్ట్నర్స్ కూడా ఆహ్వానించినట్టుగా తెలుస్తూ ఉంది. సో వారు కాంగ్రెస్ పార్టీతో కలిసి వస్తారా లేక బీజేపీతో కలిసి ఉంటారా అనేది వారి యొక్క పార్టీ నిర్ణయం. కానీ బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా వారు కాంగ్రెస్ ఐఎన్డిఏ పార్టీతో కలవాలని మేము కోరుకుంటా ఉన్నాం. సో చంద్రబాబు నాయుడు గారి పైన జరిగిన దాడు రాజకీయంగా దాన్ని మేము వ్యతిరేకిస్తాం. గతంలో దాన్ని వ్యతిరేకించడం జరిగింది కూడా. అతన్ని కించపరుస్తూ అత్యంత నీచంగా మాట్లాడింది అతని కింద శిష్యుడిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వారి కుమారుడు కేటీ రామారావు గారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఏ నాయకుడి పైన అన్యాయం జరిగినా, అక్రమ కేసులు ఉన్నా కూడా వ్యతిరేకిస్తుంది, దానిపైన ప్రతిఘటిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.